హాయ్ అండి. ఈరోజు ఈరోజు నుంచి మనం గ్రూప్ 2 మెయిన్స్ సబ్జెక్ట్స్ అయితే చూస్తాం. ఓకేనా? అందులో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నుంచి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే హిస్టరీ ఈ రెండు చాప్టర్స్ కూడా ఈ రెండు సబ్జెక్టులు కూడా మనం ప్యారలల్గా చూద్దాం. ఓకేనండి? అయితే ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నుంచి మనం గ్రూప్ 2 మెయిన్స్ సబ్జెక్ట్స్ అయితే చూద్దాం. ఓకేనా? అందులో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఒకసారి మనం చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మన యొక్క సిలబస్ ఏమి ఇచ్చారు, వన్స్ ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు చేస్తే దానికి తగ్గట్టుగా మనం సిలబస్ను కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో చూసుకుంటే టెక్నాలజీ ఏమేమి ఉపయోగిస్తున్నాం, వాటి యొక్క పాలసీస్ ఏంటి, అవి ఎక్కడ ఉపయోగిస్తున్నాం, అవి మనకి ఫస్ట్ యూనిట్లో అయితే మనకి మెన్షన్ చేశాడండి. టెక్నాలజీస్ అంటే ఏంటి? ముఖ్యంగా మన యొక్క ఈ యొక్క సబ్జెక్ట్ పేరు సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రతిదీ కూడా మనం సైన్స్ని టెక్నాలజీతో ముడిపెడతామన్నమాట. ముడిపెట్టి ఎక్కడెక్కడ ఓడుతున్నాం, మన భారతదేశం ఎలా ఆ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటుంది, అలాగే ఏమైనా పాలసీస్ ఉన్నాయా వాటి మీద అవే మనం ఇక్కడ చూడాలన్నమాట. అందులో ఫస్ట్ది మనకు వచ్చేసి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి. ఇదంతా చెప్పాడు ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఫస్ట్ యూనిట్లో అయితే ఇది మెన్షన్ చేశాడు. అలాగే నేషనల్ సైన్స్ టెక్నాలజీ పాలసీ, మన భారతదేశం నిర్వహిస్తున్నటువంటి ఏ పాలసీ మనం నిర్వహిస్తున్నామో ఇందులో డిస్కస్ చేసుకుంటాం. అలాగే తాజాగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ గురించి డిస్కషన్ చేయాలి. మన వ్యూహాలు ఏంటి, ఏవైనా మిషన్స్ మనం లాంచ్ చేస్తున్నామా, అలాగే ఏవైనా ప్రస్తుతానికి ఎమర్జింగ్ టెక్నాలజీ ఇందులో ఏమైనా యూజ్ చేస్తున్నామా, అవి మనం డిస్కస్ చేయాలి. అలాగే స్పేస్ గురించి, అందులో డిఫరెంట్ స్పేస్ టెక్నాలజీలో మనం వివిధ రకమైనటువంటి లాంచ్ వెహికల్స్ని మనం అయితే ఓడుతున్నాం. అందులో భాగంగా ఇవన్నీ మనం చూడాలన్నమాట. ఓకేనా? అందులో భాగంగానే ఈ మిషన్స్ కూడా చూస్తాం. ఈ అన్ని మిషన్లు చంద్రయాన్ అవ్వచ్చు, ఆదిత్య అవ్వచ్చు, L1 అవ్వచ్చు, గగన్యాన్, అలాగే మంగళయాన్, ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. స్పేడెక్స్, అలాగే నిస్సార్, డిఫెన్స్ టెక్నాలజీ, అందులో ఏమేమి ఓడుతున్నాం, ఇలా అన్నమాట. ఒక్కొక్కటి మనం చూస్తామన్నమాట. సబ్ టాపిక్స్ కింద నేను డివైడ్ చేశాను ఈ టోటల్ సబ్జెక్ట్ని మనం. ఓకేనా? అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్, ఇవన్నీ వాటి కింద వస్తాయి అన్నమాట. ఈ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా. ఇలా సైబర్ సెక్యూరిటీ, అలాగే న్యూక్లియర్ టెక్నాలజీ, ఇలా 1 by 1 అనేటటువంటిది మనం డిస్కషన్ అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈరోజు నుంచి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ యూనిట్ చూశారు కదా, సెకండ్ యూనిట్ దేనికి సంబంధించింది, ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి సంబంధించింది అనమాట. అంటే భారతదేశంలో ఏమైనా పాలసీస్ ఉన్నాయా, భారతదేశంలో ఎనర్జీ సంబంధించినటువంటి ఏమైనా పాలసీస్ ఉన్నాయా, అంటే బయోఫ్యూయల్స్ అవ్వచ్చు, అలాగే ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ఎంత ఉంది మన దగ్గర ప్రస్తుతానికి, అలాగే భారత్ నామ్స్ మనం ఏవే ఫాలో అవుతున్నాం ప్రస్తుతం, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటి, వీటి యొక్క కెపాసిటీ ఏంటి, అలాగే నాన్ రెన్యూబుల్ సోర్సెస్ లేదా కన్వెన్షనల్ సోర్సెస్ ఏంటి, కోల్, పెట్రోలియం, నేచురల్ గ్యాస్, న్యూక్లియర్స్, ఇవన్నీ కూడా పునరుత్పాదక ఇంధనాలు కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ఉపయోగించి మనం ఇవన్నీ కూడా జనరేషన్ అనేటటువంటిది చేస్తామన్నమాట. అలాగే వాటికి సంబంధించింది ఏవైనా మిషన్స్ మన దగ్గర ఉన్నాయా, ఈ రిలేటెడ్గా ఇవన్నీ చూస్తాం 1 by 1. ఓకేనండి? అది అంతా సెకండ్ చాప్టర్.
థర్డ్ చాప్టర్కి వచ్చేసి పర్యావరణ వ్యవస్థ గురించి, జీవ వైవిధ్యం గురించి, ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ గురించి థర్డ్ చాప్టర్ అంతా మనకి ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇదంతా థర్డ్ చాప్టర్. అలాగే మనకి ఫోర్త్ చాప్టర్, ఇవన్నీ థర్డ్ చాప్టర్లో సబ్ టాపిక్స్కి నేను విడగొట్టాను. 1 by 1 ఇలాగే మనం డిస్కషన్ అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే బయోడైవర్సిటీ మీద మనం ఏమైనా కన్జర్వేషన్స్, కాన్ఫరెన్స్లు అవ్వచ్చు, కన్వెన్షన్స్ అవ్వచ్చు, ఓకేనా, అలాగే ప్రోటోకాల్స్ అవ్వచ్చు, ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా మనం డిస్కషన్ అనేటటువంటిది జరుపుతామన్నమాట ఇక్కడ. అలాగే జీవ వైద్య సంరక్షణ అనమాట, ఇన్సిటు, ఎక్సిటు ఏమైనా మనం చేస్తున్నామా, చాలా చేస్తున్నాం, అవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కషన్ అనేటటువంటిది జరుగుతుంది. ఇన్సిటు అంటే ఏంటంటే స్థానికంగా వాటి యొక్క జంతువులను కానీ మొక్కలను కానీ స్థానికంగా అక్కడే ఉంచి సంరక్షణ అనేటటువంటిది జరుపుతామన్నమాట. అది మనం ఇన్సిటు అంటాం. ఎక్సిటు అంటే ఏంటంటే అక్కడ ఉండవు, బయట దగ్గర ఉంటాయి, ఇంకొక దగ్గర లొకేషన్ మార్చి అక్కడ వాటికి కన్వెన్షన్ అనేటటువంటిది జరుగుతుంది, కన్జర్వేషన్ అనేటటువంటిది ఇస్తాం. ఎక్సిటు అంటే అదేనమాట. ఓకేనండి, అలా మనకి డిఫరెన్సెస్ ఇన్సిటు, ఎక్సిటు కూడా. అలా కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి ఏమైనా చేసామంటే చేసాం. నయోగా ప్రోటోకాల్ చేసాం, అలాగే కార్టిజినా ప్రోటోకాల్ చేసాం. ఇవన్నీ మనం డిస్కషన్ అనేటటువంటి చేస్తాం వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్స్ గురించి. అలాగే మనం బయోస్పియర్ రిజర్వ్స్ అవ్వచ్చు, నేషనల్ పార్క్స్ అవ్వచ్చు, ఇవన్నీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ టైగర్ అవ్వచ్చు, మనం 1973లో చేసాం. అలాగే ఎలిఫెంట్ 1992లో చేసాం. అలాగే డాల్ఫిన్స్, అలాగే స్నో లెపార్డ్, ఇవన్నీ కూడా వాటి గురించి మనం డిస్కషన్ అనేటటువంటిది చేస్తాం. ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అనమాట. అలాగే చాలా కాలుష్యాలు ఉన్నాయి కదా, ఎయిర్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, వాటి యొక్క కాలుష్య నివారణకి మనం ఏమైనా చర్యలు తీసుకుంటున్నామా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నాం, ఏ మెథడ్స్ ఉన్నాయి, వాటిని డిస్పోజ్ చేస్తే ఎటువంటి మనకి హాని ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఫోర్త్ యూనిట్లో డిస్కషన్ అనేటటువంటిది చేస్తాం. మనకి వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తామంటే ఇదిగో ఇట్లా అనమాట. ఈ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఇవన్నీ పొల్యూషన్స్, ఇవన్నిటి గురించి కూడా మనం అక్కడ వచ్చే క్లాసెస్లో మనం ఇవన్నీ కూడా చూస్తామన్నమాట. దానికి సంబంధించి యాక్ట్స్, ఓకేనా, ఇవన్నీ చూస్తాం. యాక్ట్లు అంటే చాలా యాక్ట్లు ఉన్నాయి, మనం ఇవన్నీ డిస్కషన్ అనేటువంటి చేస్తాం. అలాగే చాలా యాక్ట్ చేసాం. 1972లో మనం వన్యప్రాణి సంరక్షణ చట్టం చేసాం, వైల్డ్ లైఫ్ యాక్ట్ చేసుకున్నాం. అలాగే మనం 1980లో మనం అటవీ సంరక్షణ యాక్ట్ చేసుకున్నాం. అలాగే మనం 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం చేసుకున్నాం. ఇలా డిఫరెంట్ యాక్ట్స్ అనేటటువంటివి చేసుకున్నాం అన్నమాట. అలాగే గాలి కాలుష్యం నివారణకి 1981లో చట్టం చేసుకున్నాం. ఇలా యాక్ట్స్ కూడా నేర్చుకోవాలన్నమాట. అలాగే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ గురించి కూడా లాస్ట్లో మనం చూస్తామన్నమాట. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బీటీ పత్తి ఉంది, బాసిల్లస్ తురింజియన్స్, ఇటువంటి దాన్ని మనం ఈ బ్యాక్టీరియాని ఏం చేస్తాం, మనం పత్తి లోపలికి ప్రవేశపెడతామన్నమాట. ఈ తెగుళ్ళు వచ్చినప్పుడు ఈ యొక్క బ్యాక్టీరియా ఒక రకమైనటువంటి విష పదార్థాన్ని వెదజల్లి ఆ యొక్క తెగుళ్ళు ఎవరైతే కల్పిస్తున్నారో ఆ జీవిని చంపేస్తుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే జెనెటిక్స్ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అనమాట. అంటే వాటి యొక్క జన్యువుల్ని మనం ఏం చేస్తామంటే మన అనుకువగా మార్చుకొని ఎన్విరాన్మెంట్ ఎకో ఫ్రెండ్లీగా అభివృద్ధి అనేటటువంటి చెయ్యాలన్నమాట. అలా మనం జెనెటిక్స్ కూడా ఇక్కడ వాడుకుంటాం. ఎకో ఫ్రెండ్లీగా ఆర్గానిక్ ఫార్మింగ్ అవ్వచ్చు, నేచురల్ ఫార్మింగ్ అవ్వచ్చు, జీరో బడ్జెటింగ్ ఫార్మింగ్ అవ్వచ్చు, ఇవన్నీ చెక్ చేస్తాం. అలాగే మనం బయో రెమిడియేషన్, మరి వీటిలన్నిటికీ ఏమైనా రెమిడియేషన్ ఉందా, నివారణ ఉందంటే ఉందన్నమాట. ఒక్కొక్క దానికి అక్కడ చూస్తాం మనం. బయో అక్యుములేషన్ అంటే ఏంటి, ఇవన్నీ అక్కడ చూస్తాం. బయో రెమిడియేషన్ అంటే ఏంటి, ఈ యొక్క చాప్టర్లోనే అంతా చూస్తామన్నమాట. 1 by 1 టాపిక్స్ ఉంటాయి. ఆవరణ వ్యవస్థ అంటే అసలు ఏంటి, ఫుడ్ చైన్ ఎలా ఉంటుంది, ఫుడ్ వెబ్ ఎలా ఫామ్ అవుతుంది, అలాగే మనకి నేషనల్ పార్క్స్ అవ్వచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అవ్వచ్చు, బయోస్పియర్ రిజర్వ్స్ అవ్వచ్చు, హాట్స్పాట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క
చాప్టర్లో మనం డిస్కషన్ అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనండి. అలాగే మనం పర్యావరణం ఆరోగ్య గురించి కూడా చూస్తాం. 5వ చాప్టర్ది అసలు ఎందుకు గ్లోబ్ అనేటటువంటిది వేడవుతుంది, క్లైమేట్ ఎందుకు మారుతుంది వాటి వల్ల, అలాగే యాసిడ్ రైన్స్ యొక్క ప్రభావం ఎంత, ఓజోన్ లేయర్ ఎలా డిప్లీషన్ గురవుతుంది, ఈ యొక్క ఓషియన్ యాసిడిఫికేషన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఓకేనా. దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కాప్ సమ్మిట్లు అవ్వచ్చు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమ్మిట్స్ అవ్వచ్చు, మాంట్రియల్ ప్రోటోకాల్, ఓకేనా, కిగాలి ఒప్పందం, ఇటువంటివి క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ఒప్పందం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో మనకి 2015లో మనకు జరిగింది. ఇలా ఇవన్నిటికి కూడా ఇవన్నీ మనం డిస్కషన్ అనేటటువంటిది చేస్తామన్నమాట. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్స్ 17 గోల్స్ గురించి డిస్కషన్ చేస్తాం. అలాగే డిసీజెస్ ఎలా వ్యాప్తి చెందుతాయి, ఓకేనా, ఎపిడమిక్, పాండమిక్. పాండమిక్ అంటే ఏంటి, మనకి తక్కువ కాలంలో ఎక్కువ మోతాదులో ఆ యొక్క వ్యాధికి గురవ్వడం అనమాట. కోవిడ్ ఉంది, దాన్ని పాండమిక్ అంటాం. ఎందుకంటే అనతి కాలంలోనే, స్వల్పకాలంలోనే మనకి ఎక్కువ మంది మీద ఎఫెక్ట్ చూపింది అనమాట. అటువంటి వాటిని పాండమిక్స్ అంటాం. ఎపిడమిక్ అంటే అంతగా ఏముండదు, లోకల్గా అనమాట, లోకల్ వ్యాధులుగా చెప్తాం. అక్కడే ఉంటుంది, ఇంకో దగ్గరికి రాదు, అటువంటివి మనం. అలాగే భారత ఆరోగ్య వ్యవస్థ గురించి డిస్కషన్ అనేటటువంటిది చేస్తాం. అందులో చాలా మిషన్స్ ఉన్నాయి, ఆయుష్మాన్ భారత్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ అనేటటువంటిది చేస్తాం. ఇలా మనకి 5 యూనిట్లు కూడా డిస్కషన్ అనేటటువంటిది మనకు జరుగుతుంది. ఇందులో ఒక ప్లాన్ ప్రకారం మనం ఇప్పుడు వెళ్తామండి. ఓకేనా. అందులో ముందుగా ఏంటంటే సెకండ్ యూనిట్ అనేటటువంటిది చూస్తాం. ఓకేనా. ఏ యూనిట్, సెకండ్ యూనిట్. ఫస్ట్ మనం సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తాం, తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఫస్ట్, ఇలా మనం ప్రాసెస్ లేదా ఈ ఆర్డర్ అనేటటువంటిది మనం ఫాలో అవుతామన్నమాట. ఓకేనండి. ఓకే, ముందుగా మనం ఫస్ట్ సెకండ్ యూనిట్ చూద్దాం. ఓకేనా. సెకండ్ యూనిట్ ఆల్రెడీ ఇప్పుడే మనం డిస్కషన్ చేసుకున్నాం అనమాట. ఏంటి, ఎనర్జీ సోర్సెస్ గురించి, అలాగే ఎనర్జీ పాలసీస్ గురించి మనం చూసామన్నమాట సెకండ్ యూనిట్. అలాగే మన భారతదేశంలో ఇన్స్టాలేషన్ కెపాసిటీ ఎంత, అంటే స్థాపిత సామర్థ్యము, మన భారతదేశంలో స్థాపిత సామర్థ్యం ఎంత ఉంది, ఇవన్నీ అనమాట. దానికి సంబంధించిన ఏవైనా పాలసీస్ ఇండియా చేసిందా, ఇవన్నీ కూడా సెకండ్ యూనిట్లో మనం చూస్తామన్నమాట. ముందుగా మనం ఏం తెలియాలంటే, ఇవన్నీ తెలియాలంటే రెన్యూబుల్ సోర్సెస్కి, నాన్ రెన్యూబుల్ సోర్సెస్కి మనకి డిఫరెన్స్ అనేటటువంటిది తెలియాలన్నమాట. వీటిల్ని మనం వివిధ పేర్లతో మనం పిలుస్తాం. రెన్యూబుల్ సోర్సెస్ వాటిలో మనం ఏమంటాం, వాటిని పునరుత్పాదక ఇంధన వనరులు అని కూడా మనం అంటామన్నమాట. అవే నాన్ రెన్యూబుల్ అంటే పునరుత్పాదక ఇంధన వనరులు కావన్నమాట. అంటే ఇంకా డిఫరెన్స్లు చెప్పుకుంటే, నాన్ రెన్యూబుల్ రీసోర్సెస్ అంటే ఏంటంటే కన్వెన్షనల్ రీసోర్సెస్ అంటాం, అంటే సాంప్రదాయక వనరులు. టెర్మినాలజీ ఇంపార్టెంట్, అంటే ఎగ్జామినేషన్లో మనకి ఎలాగైనా అడగడానికి అవకాశం ఉంటుంది. సాంప్రదాయక, ఓకేనా, సాంప్రదాయక ఇంధన వనరులు అంటే మనకి ఏమొస్తాయంటే నాన్ రెన్యూబుల్ రీసోర్సెస్ కింద చెప్పుకోవచ్చు అనమాట. వీటిల్లో మనం కన్వెన్షనల్ రీసోర్సెస్ కూడా అంటాం. వీటిల్లో మనం శిలాజ ఇంధనాలు అని కూడా అంటామన్నమాట. వీటిని నాన్ రెన్యూబుల్ రీసోర్సెస్ని. అంటే దాని అర్థం ఏంటి, వీటిని మనం రీప్రొడ్యూస్ అనేటటువంటి చెయ్యలేము. ఉదాహరణకి అవి తరిగిపోతూ ఉంటాయన్నమాట. ఈ వనరులు ఎప్పుడు కూడా మనకి తరిగిపోతూ ఉంటాయి. అటువంటి వాటిని మనం ఏమంటామంటే నాన్ రెన్యూబుల్ రీసోర్సెస్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి రెన్యూబుల్ రీసోర్సెస్ అంటే మనం ఎంత ఓడినా పర్వాలేదని అర్థం. అంటే కెన్ బి రీప్లేస్డ్ ఆర్ రీప్రొడ్యూస్, దాని కింద మనకు వస్తుంది ఆ అర్థం. అంటే ఇవి మనకి ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. రెన్యూబుల్ రీసోర్సెస్ అనేవి ఎకో ఫ్రెండ్లీగా మనకి ఉంటాయి. అంటే వాతావరణానికి
హానికరం అనేటటువంటిది తక్కువ మోతాదులో ఉంటుంది లేదా అసలు ఉండదు. అలా ఉంటాయన్నమాట. ఏవి? రెన్యూబుల్ సోర్సెస్ గురించి మాట్లాడుకుంటే. అలాగే మనకి ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి ఈ పాయింట్స్లో. ఓకేనండి, జస్ట్ టెర్మినాలజీ గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఆటోమేటిక్గా ఎలా బిట్ మనకి ఇచ్చినా చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నాన్ రెన్యూబుల్ రీసోర్సెస్ గురించి ఒకసారి చూద్దాం. అసలు ఏంటి ఈ సెక్షను, అసలు ఏంటి ఈ యొక్క అర్థాలు ఏంటి అనేవి. ఓకేనా? నాన్ రెన్యూబుల్ రీసోర్సెస్ అంటాం, లేదా శిలాజ ఇంధనాలు అంటాం, లేదా కన్వెన్షనల్ సోర్సెస్ అంటాం. ఓకేనండి, ఇవన్నీ ఏదన్నా కన్వెన్షనల్ అంటే సాంప్రదాయ వనరులు అంటాం అన్నమాట. ఏదన్నా ఒకటే దాని అర్థం. మరి ఏంటి నాన్ రీసోర్సెస్ అన్న, శిలాజ ఇంధనాలన్నా, కన్వెన్షనల్ రీసోర్సెస్ అన్నా ఒకటే అర్థం వస్తుంది. ఇవన్నీ ఏం అర్థాలు వస్తాయంటే మనకి ఇందులోన బొగ్గు, ఓకేనా, బొగ్గు అవ్వచ్చు, అలాగే మనకి పెట్రోలియం అవ్వచ్చు, అలాగే మనకి సహజ వాయువు అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి వాడుతుంటే ఏమవుతాయండి? ఇవన్నీ కూడా తరిగిపోతాయి. అందుకే వీటిని మనం కన్వెన్షనల్ అంటాం. కోల్ అలా గుర్తుపెట్టుకోండి. అంటే కోల్ అని, బొగ్గు అని, కన్వెన్షనల్ సోర్సెస్ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి అనేటటువంటిది ఇంపార్టెంట్. ఓకేనండి, ఇవన్నీ కూడా ఎలా ఏర్పడతాయి అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. అసలు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి అంటే ముందు మనం ఒక్కొక్కటి చూద్దాం. బొగ్గు అసలు ఇది ఎలా మనకు ఏర్పడుతుంది అనేటటువంటిది ఇంపార్టెంట్. ఈ బొగ్గు అనేటటువంటిది ఏమవుతుందంటే కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలుగా అడవిలో ఉండేటటువంటి మనకి మొక్కలు అవ్వచ్చు, ఓకేనా, మొక్కలు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, అలాగే చాలా రకాలైనటువంటి అన్ని జీవులు అవ్వచ్చు. ఇవేమవుతాయంటే భూమిలోన పాతుకుపోతాయి అన్నమాట. అలా భూమిలోన పూడిపోతాయి అంటాం, లేదా పాతుకుపోతాయి అన్నమాట. ఇలా పాతుకుపోవడం వల్ల ఏమవుతాయంటే ఈ యొక్క భూమి అడుగు భాగంలో మనకు తెలుసు కదా, భూమి లోపల ఏంటి ఎక్కువగా అధిక ఉష్ణోగ్రత అనేటటువంటిది ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత కదా, భూమి లోపల ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటుంది. అలాగే మనకి ఎక్కువ పీడనం కూడా ఉంటుంది, పీడనం కూడా ఉంటుంది. దీని యొక్క ప్రభావం వల్ల ఏమవుతాయంటే ఈ కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఈ మొక్కలు ఇవన్నీ పూడిపోవడం వల్ల, చెట్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడుకోవడం వల్ల వీటికి ఆక్సిజన్ కూడా అంతగా అందదన్నమాట. ఎందుకంటే లోన్ ఉంటాయి కదా, తక్కువగా కుళ్ళిపోతాయి అన్నమాట. ఇలా చేయడం వల్ల ఇవేమవుతాయంటే ఒక ఘన పదార్థంగా మారుతాయి అన్నమాట. ఈ యొక్క పొరల్లో, భూమి లోపల పొరల్లో ఘన పదార్థంగా తయారవుతాయి, ఘన పదార్థాలుగా మారుతాయి అన్నమాట. ఆ పదార్థాలని మనం బొగ్గు అని అంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే బొగ్గుని చూస్తున్నామో లేదా వాడుతున్నామో ఇవన్నీ కూడా ఇప్పుడు దొరికేటటువంటివి కాదు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఇవి మనకి ఒక పదార్థాలు అన్నమాట. అది ఆ కోవలో మనం చూడాలి. అలాగే ఇది ఇప్పుడు కూడా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడింది అంటే దాని అర్థం ఏంటి? దశల వారీగా ఎప్పుడు కూడా ఏర్పడతాయి. 1వ దశలో ఏమవుతాయి? ఈ చెట్లు, మొక్కలు ఇవన్నీ కూడా అడవిలోన ఇవన్నీ కూడా పేరుకుపోతాయి అన్నమాట. 2వ దశలో ఏమవుతుంది? ఆ 2వ దశలో ఈ చెట్లు మొక్కల మీదకి అక్కడ ఉండేటటువంటి ప్రాంతంలో మట్టి కానీ, ఇసుక కానీ, అలాగే ఈ రాళ్ళు, ఓకేనా, ఈ రాళ్ళు పొరలు ఉంటాయి కదా భూమి లోపల, వీటి కింద ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క మొక్కలన్నీ ఏమవుతాయంటే పూర్తిగా కుళ్ళిపోవన్నమాట. అటువంటిగా తయారవుతాయి 2వ దశలో. 3వ దశలో ఏమవుతాయి? ఈ పొరలుగా ఈ మధ్యలో ఈ యొక్క పదార్థాలన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి. ఈ యొక్క ఊపిరాడికి ఇవన్నీ ఏమవుతాయంటే వాయువులు, ఈ మొక్కలు కావచ్చు, జంతువులు అవ్వచ్చు,
మెయిన్గా మనకి మొక్కలు అనమాట. ఈ మొక్కల్లో వాయువులు ఉంటాయి కదా, అలాగే నీరు కూడా ఉంటుంది కదా ఈ మొక్కల్లో. ఈ నీరు, ఈ వాయువులు అన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. బయటకు వచ్చి కార్బన్ అనేటటువంటిది ఏర్పరుస్తాయి. అక్కడ కార్బన్ అనేటటువంటిది ఏర్పడుతుంది 3వ దశలో. 4వ దశలో ఏమవుతుంది, మొక్కల అవశేషంగా మారిపోతాయి అన్నమాట. పూర్తిగా మారిపోయి బొగ్గుగా తయారవుతాయి. మనకి బొగ్గుగా తయారవుతుంది. ఇది మనకి ప్రాసెస్ అన్నమాట. ఓకేనండి. ఇలా మనకి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల్లో ఈ యొక్క మొక్కలు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు చనిపోయి భూమి లోపల అధిక ఉష్ణోగ్రతకి, పీడనంకి ప్రభావం అయ్యి కార్బన్ అనేటటువంటి ఒక ఘన పదార్థమే మనకి బొగ్గు అని చెప్పొచ్చు. ఓకేనండి. ఇది మనకి క్లారిటీ అన్నమాట. అయితే ఈ బొగ్గులో చెప్పుకున్నాం కదా, ఏ పదార్థం ఈ బొగ్గు అనేటటువంటిది కార్బన్ అని చెప్పుకున్నాం. కార్బన్ పదార్థం. అయితే ఈ కార్బన్ అనేటటువంటిది మనకి ఒక 4-5 రకాల పదార్థాలు దొరుకుతాయి ఈ కార్బన్ నుంచి. ఉదాహరణకి అందులో ఆ పదార్థాలు ఏంటో చూద్దాం. పీట్ అని అంటాం. పిఈఏటి, పీట్. ఈ పీట్ అనేటటువంటిది మొదటి దశలో ఉంది దొరుకుతుంది అనమాట. మొదటి దశలో ఉంది అనమాట పీట్ అంటే. ఇది మనకి కార్బన్ అనేటటువంటిది ఈ పీట్లో ఎంత ఉంటుందంటే 50-60% ఉంటుంది పీట్ అనేటటువంటిది పీట్లో. 2వ దశలో మనకి ఏం దొరుకుతాయంటే లిగ్నైట్ అనే బొగ్గు పదార్థం దొరుకుతుంది. ఈ దశలో ఏం దొరుకుతుంది మనకి, ఇక్కడ కానీ తీస్తే లిగ్నైట్ దొరుకుతుంది ఈ దశలో. ఇది బ్రౌన్ కలర్లో మనకి ఉంటుంది అనమాట. ఓకేనండి. 2వ దశలో మనకి లిగ్నైట్ దొరుకుతుంది. 60-70% అందులో మనకేముంటుందంటే కార్బన్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలండి. కార్బన్ మనకి ఉంటుంది. 3వ దశలో మనకి ఏం దొరుకుతుందంటే పొరలుగా ఉంటాయి కదా, ఇది అసలైంది అనమాట. ఇక్కడ మనకి బిట్యూమినస్ అనేటటువంటి దొరుకుతుంది కార్బన్. ఇందులో ఎంత మోతాదు ఉంటుందంటే కార్బన్ దాదాపుగా 85% దాకా ఉంటుంది బిట్యూమినస్. ఓకేనా. తర్వాత ఈ అప్లికేషన్స్ మనం చెప్పుకుందాం. 4వ స్టేజ్లో మనకి ఆంథ్రసైట్ అనేటటువంటిది దొరుకుతుంది. ఆ పదార్థంలో కార్బన్ ఎంత ఉంటుందంటే 95% దాకా ఉంటుంది. 95% దాకా ఉంటుంది. ఇలా 4 దశల గురించి మనం చెప్పుకున్నాం. ఓకేనా. మొదటిగా మన యొక్క కార్బన్ రూపాలు అనేటటువంటి కార్బన్ శాతం అనేటటువంటిది ఎలా అండి, టైప్స్ ఆఫ్ కోల్స్ కింద మనం చెప్పొచ్చు. వీటిల్లో మనం ఏమంటామంటే టైప్స్ ఆఫ్ కోల్స్ అనమాట. ఓకేనా. మీరు నీట్గా నోట్స్ కూడా రాసుకోండి, చెప్తున్నప్పుడే మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది ఏ రోజు ఆ రోజే. ఈ టైప్స్ ఆఫ్ కోల్స్లో ఏ డేట్ చెప్పుకున్నాం, మొదటిది పీట్ అని చెప్పుకున్నాం. పీట్. ఈ పీట్ ఎంత ఉంటుంది మనకి, కార్బన్ యొక్క శాతం ఈ యొక్క పదార్థంలో ఎంత ఉంటుంది పీట్లో మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 50-60 దాకా ఉంటుంది. ఓకేనా. అప్రాక్సిమేట్గా మనం 60 వేసుకోవచ్చు. 60% ఆఫ్ కార్బన్ అనేటటువంటిది ఇందులో ఉంటుంది. 2వది లిగ్నైట్. 2వ దశలో ఇది మనకి దొరుకుతుంది. ఓకేనండి. లిగ్నైట్. ఇందులో ఎంత ఉంటుంది కార్బన్ శాతం మనకి దాదాపుగా 60-70% దాకా ఉంటుంది. 60-75 దాకా కూడా ఉండొచ్చు. ఇది మనకి లిగ్నైట్, ఈ పదార్థంలో కార్బన్ శాతం. మరి 3వది ఏ పదార్థం, బిట్యూమినస్లో మనకి ఎంత ఉంటుంది, దాదాపుగా 75-85% దాకా ఉంటుంది, లేదా 90 దాకా కూడా ఉంటుంది. అప్రాక్సిమేట్గా 85 వేసుకోండి. ఓకేనా. లాస్ట్ది ఇంకొకటి ఉండిపోయింది, ఏంటది మనకి ఆంథ్రసైట్. ఇది ఇందులో ఎంత ఉంటుంది, ఆంథ్రసైట్ ఇందులో కార్బన్ పదార్థం ఎంత ఉంటుందని మనకి 90% లేదా 95% దాకా మనకి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది మనకి బొగ్గు గురించి క్లాసిఫికేషన్ టోటల్గా.
అప్లికేషన్స్ ఒకసారి చూద్దాం. అప్లికేషన్స్ చూసుకుంటే ఈ ఆంథ్రసైట్ అనే ఉంది కదా, ఇది మనం ఎక్కడ వాడతాము అనేటటువంటి ఎక్కువ హీట్ అనేటటువంటిది ఇందులో ఉంటుందన్నమాట. ఎక్కువ హీట్, ఉష్ణం అనేటటువంటిది ఈ ఆంథ్రసైట్లో ఉంటుంది. అలాగే పొగ కూడా తక్కువ వస్తుంది. ఈ యొక్క పదార్థంలో కార్బన్ శాతము 90% పైగా ఉంటుంది. అలాగే పొగ అనేటటువంటి తక్కువగా మనకు వస్తుంది అనమాట ఈ యొక్క ఆంథ్రసైట్. ఇటువంటివి మన భారతదేశంలో ఇటువంటి పదార్థం ఎక్కడైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర ప్యూర్ కార్బన్ అనేటటువంటిది దొరుకుతుంది మనకి. ఓకేనా, ఇది ఆంథ్రసైట్ గురించి. అలాగే మనకి బిట్యూమినస్ గురించి చూద్దాం. ఈ యొక్క బిట్యూమినస్ ఎక్కడ మనకు దొరుకుతుంది అంటే అప్లికేషన్ ఎక్కడంటే ఇప్పుడు మనం థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క థర్మల్ పవర్ స్టేషన్స్లో అలాగే ఇండస్ట్రీస్లో మనం దీన్ని వాడతామన్నమాట. పరిశ్రమల్లోన అలాగే అణు విద్యుత్ కేంద్రాల్లో ఈ యొక్క బిట్యూమినస్ కోల్ని మనం వాడుతామన్నమాట. అలాగే మనం ఇంకొకటి చెప్పుకున్నాం, లెగ్నైట్. ఈ లెగ్నైట్ ఎక్కడ మనం వాడతాం? ఈ లెగ్నైట్ అనేటటువంటి విద్యుత్ ఉత్పత్తికి, స్థానిక ఇంటికి గట్ట ఇవ్వడానికి వాడతామన్నమాట. విద్యుత్ ఉత్పత్తికి ఈ పదార్థమే మనం వాడుతామన్నమాట, లెగ్నైట్. ఇలా మనకి అప్లికేషన్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే మన దగ్గర ఏవైనా ఈ బొగ్గు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉన్నాయా? గోదావరి లోయ ప్రాంతంలో అయితే మనకున్నాయి. ఏపీకి సంబంధించి గోదావరి లోయ ప్రాంతంలో బొగ్గు క్షేత్రాలు అయితే ఉన్నాయి. సింగరేణి బొగ్గు అంటాం కదా, అయితే మన అది టీజీకి వెళ్ళిపోతుంది తెలంగాణ. మన దగ్గర అయితే అది మన ఆధ్వర్యంలో లేదు, కానీ మన ప్రాంతం దగ్గరలో అయితే ఉందన్నమాట. ఓకేనండి, ఇలా మనం బొగ్గుని డిఫైన్ చేయొచ్చు అనమాట. ఇదంతా ఏంటి? కన్వెన్షనల్ సోర్సెస్. ఇవన్నీ కూడా సహజ వాయువు అవ్వచ్చు, అలాగే పెట్రోలియం అవ్వచ్చు, బొగ్గు అవ్వచ్చు. ఇవన్నీ కూడా సహజ మనకి కన్వెన్షనల్ సోర్సెస్ కింద మనం చెప్పొచ్చు అనమాట. అంటే శిలాజ ఇంధనాలని పేర్కొంటాం. ఓకేనండి, అయితే ఇందులో మెయిన్గా మనం కొన్ని యాక్ట్స్ కూడా మనం తీసుకొచ్చాం ఈ యొక్క జాతీయం చేయడానికి. ఇవన్నిటి కూడా ఫస్ట్ టైం మనం వీటి గురించి ఎక్కడ చెప్పుకున్నామంటే 1774 సంవత్సరంలో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు దామోదర్ వ్యాలీలో కనుక్కున్నారనమాట. దామోదర్ వ్యాలీలో ఈ యొక్క సోర్సెస్ బొగ్గు, ఓకేనా, కోల్ రిజర్వ్స్ కనుక్కున్నారనమాట మొట్టమొదటిసారిగా. తర్వాత మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954 సంవత్సరంలో మనం ఏం చేసామంటే మనం నేషనల్ కోల్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసుకున్నాం 54లో మనం. ఓకేనండి, ఈ యొక్క నేషనల్ కోల్ డెవలప్మెంట్ బోర్డ్ని 1954 సంవత్సరంలో మనం ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఇంకా మనం చూసుకుంటే కోల్ మైన్స్ని మనం నేషనలైజేషన్ చేసామన్నమాట, జాతీయం చేసాం. ఎప్పుడు చేసాము అనేటటువంటిది ఇంపార్టెంట్. ఎప్పుడు జాతీయం చేసాము? 1972లో చేసాం. 1972 సంవత్సరంలో కోల్ మైన్స్ని చేసాం. దీని కిందే మనకి తర్వాత సంవత్సరంలో 1975లో మనకి కోల్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకున్నాం. కోల్ ఇండియా లిమిటెడ్, ఓకేనండి, కోల్ ఇండియా లిమిటెడ్ ఇది మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఇంతవరకు చెప్పుకున్నాం కోల్ గురించి, అలాగే వాటి యొక్క అది ఎలా రూపాల్లో దొరుకుతుందో చెప్పుకున్నాం. అత్యధిక కార్బన్ కలిగినటువంటి కోల్ ఏంటి కూడా చెప్పుకున్నాం. ఆంథ్రసైట్ 90 నుంచి 95% దాకా దొరుకుతుంది. అందులో కార్బన్ అంత ఉంటుందన్నమాట ఆ పదార్థంలో. అయితే అది మంచి పదార్థం కింద మనం డిఫైన్ చేస్తాం. అయితే ఈ యొక్క కోల్ రిజర్వ్స్ మన దగ్గర ఎక్కడైనా ఉన్నాయా అనేటటువంటిది చూద్దాం. ఓకేనండి, ఈ కోల్ రిజర్వ్స్ మన యొక్క భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాయా అనేటటువంటిది ఇంపార్టెంట్. అయితే మనం ఎక్కువగా మనకి 2 ప్రాంతాల దగ్గర ఇది లభిస్తుంది అనమాట. ఓకేనండి, 2 ప్రాంతాల దగ్గర. ఎక్కడెక్కడ? గోండ్వానా, ఓకేనా, గోండ్వానా
శిలలు అన్నమాట, వీటి నుంచి లభిస్తుంది. ఇంకొకటి మనకి ఏంటంటే టెరటరీ అంటాం, టెరటరీ. ఓకేనా, ఈ రెండిటి ప్రాంతాల్లో మనకి లభిస్తుంది. మ్యాప్ పరంగా చూద్దాం, ఈ గోల్డ్వానా ఎక్కడ ఉంది, ఈ టెరటరీ ప్రాంతాలంటే మనకి ఏమిటి అనేటటువంటిది చూడొచ్చు అనమాట. మ్యాప్ పాయింట్లు చూస్తే మనకి అర్థమవుతుంది అనమాట. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ గోండ్వానా అన్నాం, గోండ్వానా పీఠభూమి అని మీరు కూడా వింటారు జాగ్రఫీలో. అంటే ఇవి చాలా పురాతనమైనటువంటి మాట, చాలా పురాతనమైనది, ఇప్పుడిప్పుడు కాదు. ఇవి గోండ్వానా అవ్వచ్చు, అలాగే మనకి టెరటరీ ప్రాంతం అవ్వచ్చు. ఇది మనకి అంతా కూడా ఏంటంటే గోండ్వానా కింద వస్తుందన్నమాట. ఈ ప్రాంతం 2500 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడినటువంటి ప్రాంతం అనమాట. అందుకే ఆ కింద పొరల పొరలుగా మనకి ఈ బొగ్గు అనేటటువంటిది దొరుకుతుంది. 90% మనం ఈ బొగ్గునే యూజ్ చేస్తున్నాం. ఓకేనా. అదే మనం బిట్యుమినస్, భారతదేశంలో ఎక్కువగా దొరికేటటువంటి బొగ్గేటంటే మనకి బిట్యుమినస్ అని చెప్పొచ్చు. ఓకేనా, బిట్యుమినస్. ఓకేనండి, భారతదేశంలో మ్యాక్సిమం. ఇంకొకటి కూడా ఉందని చెప్పుకున్నాం కదా, టెరటరీ. అవి ఎక్కడ దొరుకుతుందంటే ఎక్కువగా మనకి రాజస్థాన్. గుర్తుంచుకోవాలంటే మ్యాప్ పాయింట్లో చూపిస్తాను, అలాగైతే మీకు గుర్తుంటుందేమో. మ్యాప్ పాయింట్లు కానీ మనం కానీ గుర్తుంచుకున్నట్లయితే ఓకేనా, చాలా బాగుంటుంది అనమాట. ఇది మన మ్యాప్ అనుకుంటే ఫస్ట్ది మనకి రాజస్థాన్. ఓకేనా, ఈ ప్రాంతం అనమాట రాజస్థాన్ దగ్గర ఉంటుంది. ఈ యొక్క టెరిటరీ సంబంధించినటువంటి కోల్ రిజర్వ్. గోండ్వానా చెప్పుకున్నాం కదా, అలాగే ఇప్పుడు టెరిటరీ. అలాగే ఇంకెక్కడ మనకు దొరుకుతుంది, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడెక్కడో ఉంటుంది హిమాచల్ ప్రదేశ్. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్. అలాగే అస్సాం ఇక్కడే ఉంటుంది మనకి, అస్సాం. అలాగే మేఘాలయ ఇటు సైడ్ ఉంటుంది మనకి. ఓకేనండి, మేఘాలయ. అలాగే తమిళనాడు ఇంపార్టెంట్, తమిళనాడు. ఇక్కడ మనకి లిగ్నైట్ అనేటటువంటిది దొరుకుతుంది అన్నమాట. ఓకేనండి, లిగ్నైట్ నిల్వలకి మనకి తమిళనాడు ప్రసిద్ధి. తమిళనాడులో ఎక్కడంటే నెయ్వేలి, నెయ్వేలి అనేటటువంటి ప్రాంతంలో తమిళనాడులో మనకి లిగ్నైట్ అనేటటువంటి దొరుకుతుంది. ఈ లిగ్నైట్ అనేటటువంటి దేనికి చెందిందంటే టెరటరీ కోల్కి సంబంధించింది. ఓకేనా, టెరటరీ కోల్కి సంబంధించింది అనమాట. ఇప్పుడు చెప్పుకున్న మరి రాజస్థాన్లో ఎక్కడ దొరుకుతుందంటే మనకి బికనీర్లో దొరుకుతుంది. మరి హిమాచల్ ప్రదేశ్లో ఇవన్నీ రాసుకోవాలండి మీరు. హిమాచల్ ప్రదేశ్లో మనకి ఎక్కడ దొరుకుతుంది, చంబూ వ్యాలీలో దొరుకుతుంది. మరి అస్సాంలో మౌకం, మరి మేఘాలయలో గారో, కాశీ, అలాగే జనితిన్యా ఇక్కడ దొరుకుతుందన్నమాట ఈ టెరటరీ కోల్. ఓకేనండి. అయితే ముఖ్యంగా మనకి ఎక్కువగా మనం ఉపయోగిస్తున్న కోల్ ఏంటి, గోండ్వానాలోనే దొరుకుతుంది. ఆ యొక్క రెండింటికి మధ్య డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. ఓకేనా, ఈ యొక్క గోండ్వానాకి అలాగే మనకి ఈ యొక్క టెరటరీ కోల్కి. ఓకేనా, టెరటరీ కోల్కి డిఫరెన్స్ ఫస్ట్ చూసుకోండి, గోండ్వానా. ఓకేనండి, రెండోది టెరటరీ కోల్. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, గోండ్వానా అనేటటువంటిది ఎప్పుడు 250 నుంచి 180 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినది అన్నమాట. అంటే దాని అర్థం ఏమిటి, ఇది చాలా పురాతనమైనది, పొరల కింద ఉంటుందన్నమాట. అలాగే నాణ్యత బాగుంటుంది అన్నమాట. ఎందుకు, ఎక్కువ సంవత్సరాలు బట్టి ఉంది కదా, కుళ్ళిపోయి బాగా మంచి ఘన పదార్థ రూపంలో మనకు దొరుకుతుంది అది. అలాగే కార్బన్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది ఎందులో, ఈ యొక్క గోండ్వానా టైప్లో. అలాగే తేమ ఎక్కువగా ఉండదు, తక్కువ ఉంటుంది. ఎందుకు, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, వెళ్ళిపోతాయి అన్నమాట. సల్ఫర్ కూడా తక్కువే ఉంటుంది ఈ యొక్క గోండ్వానా. అదే మనం టెరటరీ కోల్ చూసుకున్నాం అనుకో, అది తక్కువ వయసు ఉంటుంది. ఎందుకు, జస్ట్ 66 నుంచి 2.6 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ యొక్క టెరటరీ ఉంది. అంటే 250 మిలియన్లు ఎక్కడ, 2 మిలియన్లు ఎక్కడ, చాలా తక్కువ అనమాట. ఇది మొన్నటిదే లభించినటువంటిది అనమాట.
కాబట్టి తక్కువ నాణ్యత ఉంటుంది. ఇంకా కుల్లలేదు కదా, కిందన వాయువులు ఆక్సిజన్ ఇంకా దీనిలో ఉంటుందన్నమాట. ఆ మొక్కల్లో నీరు అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి, చాలా సంవత్సరాలు టైం పడుతుంది. అందుకే తక్కువగా మనకి కార్బన్ అనేటటువంటిది ఇందులో ఉంటుంది, శాతం కూడా తక్కువే ఉంటుంది. మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. ఈ మాయిశ్చర్ పోతేనే అది మంచి కోల్ కింద మనకి కన్వర్షన్ అవుతుంది అనమాట. సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. అదే మనం ఈ యొక్క గోండ్వాన అయితే మనం ఏం చేస్తాం, విద్యుత్ కేంద్రాలకి, ఉక్కు పరిశ్రమలకి, ఇండస్ట్రీస్కి ఈ కోల్నే మనం ఎక్కువగా ఓడతామన్నమాట. అదే స్థానిక విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, గ్రిడ్లకు పంపించడానికి కావచ్చు, మనం ఈ యొక్క టెరిటరీ కోల్ని వాడుతామన్నమాట. ఇది ఇంట్రడక్షన్ అనమాట. మనకి ఈ యొక్క డిఫరెన్స్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అండి. ఇది ఒకసారి నోట్ చేసుకోండి, మనకి ఉపయోగం ఉంటుంది, లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ యొక్క కోల్లోనే ఇంతవరకు కోల్ డెఫినేషన్ చూసాం, అలాగే ఇంకేం చూసాం, ఎక్కడెక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్స్ ఏంటి, అలాగే ఏ సంవత్సరాల్లో ఏవే ఎస్టాబ్లిష్ చేసుకున్నాం అన్నీ కూడా చూసాం. ఇప్పుడు ఏంటంటే మన భారతదేశంలో ఎక్కువగా బొగ్గుని ఉత్పత్తి చేసేటటువంటి రాష్ట్రాలు చూడాలన్నమాట. అలాగే ఈ యొక్క కోల్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చూడాలన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇండియాకి సంబంధించి ఎక్కడెక్కడ ఎక్కువ మొట్టమొదటి బొగ్గు క్షేత్రం ఎక్కడంటే మనకి వెస్ట్ బెంగాల్లో ఏర్పాటు చేసామండి. వెస్ట్ బెంగాల్ ఏది, రాణిగంజ్ దగ్గర మనం మొట్టమొదటి బొగ్గు క్షేత్రం అయితే ఉంది. అయితే ఎక్కువగా బొగ్గుని ఉత్పత్తి చేసేటటువంటి రాష్ట్రాలు వరుసలో చూసుకుంటే మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే మనకి ఒడిస్సా. ఓకేనండి, ఒడిస్సా. ఇదేంటంటే 1,00,000,000 టన్నుల ఉత్పత్తి అనేటటువంటిది చేస్తున్నారు ఇక్కడ. ప్రజెంట్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే 1,00,000కు పైగా మనం ఇక్కడి నుంచి చేస్తున్నాం. ఒడిస్సాలో ఉత్పత్తి బొగ్గు నిల్వలు ఉన్నాయన్నమాట. అలాగే ఎక్కువ నిల్వలు. తర్వాత మనకి ఛత్తీస్గఢ్ ఉంది. ఓకేనండి, ఛత్తీస్గఢ్ ఇదంతా దాదాపు 96,000 మిలియన్ టన్నులు. ఓకేనండి, ఉత్పత్తి జరుగుతుంది. మూడో స్థానంలో జార్ఖండ్. ఈ జార్ఖండ్లో ఎంత ఉత్పత్తి అంటే దాదాపుగా ఒక 85 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం. ఓకేనా, ఇది మనం గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ఎక్కువగా బొగ్గు నిల్వలు లేదా బొగ్గు ఎక్కువగా ఉత్పత్తి కూడా ఇక్కడి నుంచే చేస్తున్నాం. ఒడిస్సాలో అవ్వచ్చు, ఛత్తీస్గఢ్లో అవ్వచ్చు, తర్వాత జార్ఖండ్. ఈ 3 గుర్తుంచుకోవాలి. అయితే వాటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడివి ఉత్పత్తి చేస్తున్నాం అనేది కూడా మనకి ఇంపార్టెంటే. ఉదాహరణకి ఒడిస్సా అన్నాము. ఒడిస్సా ఎక్కువగా 1,00,000కు దాటి ఉన్నాయి మిలియన్ టన్నులు ఇక్కడి నుంచి ఉత్పత్తి చేస్తున్నాం బొగ్గుని. మరి ఏ ప్రాంతంలో అంటే ఒడిస్సాలో తాల్చెర్. ఓకేనా, తాల్చెర్లో ఎక్కువగా మనకి తాల్చెర్ ఈ ప్రాంతంలో, ఒడిస్సాలో మనకి తాల్చెర్ అనేటటువంటి ప్రాంతంలో ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి అనేటటువంటిది చేస్తున్నాం. రెండోది ఏం చెప్పుకున్నాం, ఛత్తీస్గఢ్. ఈ ఛత్తీస్గఢ్లో మనకి ఎక్కడ, మనకి కోర్బా అలాగే హాసోహనద్. ఓకేనండి, ఇవన్నీ చూపిస్తాను. అలాగే తర్వాత మనకి జార్ఖండ్ అని చెప్పుకున్నాం కదా, జార్ఖండ్ ఎక్కడేంటి, జార్ఖండ్లో జురియా ప్రాంతము. అలాగే ఇంకో ప్రాంతం ఏంటి, బొకారో. ఈ ప్రాంతాల దగ్గర మనం ఈ బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాం అన్నమాట, ఉత్పత్తి కేంద్రాలు. ఓకేనండి, ఇవి ఆర్డర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒడిస్సాలో తాల్చెర్ కేంద్రం, అలాగే ఛత్తీస్గఢ్లో మనకి కోర్బా, హాసోహనద్. మరి జార్ఖండ్లో మనకి
ఒక్క నిమిషం అండి. ఓకేనా. మనకి నెక్స్ట్ జార్ఖండ్లో ఒకసారి ఇవన్నీ చూద్దాం ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ. ఓకేనా. జార్ఖండ్లో చూసాం కదా, జరియా బొకారోలు అనేసి. ఓకేనా. అలాగే ఇవన్నీ గుర్తించుకోవాలన్నమాట మనం. ఓకేనండి. ఈ యొక్క ప్రాంతాలను మనం గుర్తించుకోవాలి. ఇంతవరకు మనం గోండ్వానా అలాగే టెరిటరీ ఈ రెండు ప్రాంతాల యొక్క వ్యత్యాసం చూసాము. కోల్ రిజర్వ్స్ ఎక్కువగా మన భారతదేశంలో ఏవి ఉత్పత్తి చేస్తున్నాయో కూడా చూసాం. ఒడిశా, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత జార్ఖండ్. ఓకేనా. ఇవి మనకి ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఇక్కడ మనకి ఇంకొక టెర్మినాలజీ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా మనం కోల్ గ్యాసిఫికేషన్ అనేటటువంటిది వింటున్నాం. కోల్ గ్యాసిఫికేషన్ అనేసి. ఓకేనా. ఈ పదం టెర్మినాలజీ వింటున్నారనమాట. కోల్ గ్యాసిఫికేషన్ ఏంటి? కోల్ గ్యాసిఫికేషన్ అనేటటువంటిది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఈ బొగ్గుని ఉపయోగించి మనం విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నాం కదా. అయితే ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ అనేవి జరుగుతున్నాయి, ఉద్గారాలు. అవి తగ్గించడానికి ఆ యొక్క బొగ్గుని మనం ఇంకొక ప్రాసెస్ ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. ఇక్కడ బొగ్గు శాతం, కార్బన్ శాతం లేదా కర్బన ఉద్గారాలు అనేటటువంటి తక్కువగా రిలీజ్ అవుతాయి అన్నమాట ఈ ప్రాసెస్లో. అందుకే ఆ యొక్క పేరే ఏంటంటే, ఆ ప్రక్రియకి పేరు కోల్ గ్యాసిఫికేషన్ అని అంటామన్నమాట. దాన్నే మనం కోల్ గ్యాసిఫికేషన్ అని అంటాం. అసలు ఏంటి కోల్ గ్యాసిఫికేషన్ అంటే, ముందు ఏం చేస్తామంటే, మనకి బొగ్గు దొరుకుతుంది కదా, ఆ బొగ్గుని గ్యాస్ ఫైర్లో మనం వేస్తామన్నమాట. ఇది గ్యాస్ ఫైర్. ఓకేనా. ఇది మనకి గ్యాస్ ఫైర్ అంటాం. ఈ గ్యాస్ ఫైర్లో బొగ్గుని వేస్తాం. తరువాత సెకండ్ స్టేజ్లో ఏం చేస్తామంటే, ఆక్సిజన్ను అలాగే నీటి ఆవిరి అంటాం. ఈ రెండింటిని పంపిస్తామన్నమాట. ఎక్కువగా ప్రెజర్కి గురి చేస్తామన్నమాట. ఆక్సిజన్ తక్కువ సమక్షంలో చేస్తామన్నమాట, తక్కువ ఆక్సిజన్. ఓకేనండి. అలాగా తర్వాత స్టెప్లో ఏం చేస్తామంటే, పూర్తిగా కాలకుండా దీనికి కెమికల్ రియాక్షన్స్ యాడ్ చేస్తాం. కొన్ని కెమికల్ రియాక్షన్స్కి యాడ్ చేస్తామన్నమాట. యాడ్ చేయడం అంటే ఆటోమేటిక్గా అదే జరిగిపోతుంది. ఎందుకు? ఎప్పుడైతే మనం పొడి బొగ్గు తీసుకొచ్చి ఒక గ్యాస్ ఫైర్ కంటైనర్లో వేస్తామో, ఆక్సిజన్ అక్కడ ఆటోమేటిక్గా ఉండదు, మూసేస్తాం కదా, తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. అక్కడ ఆవిరి అవ్వడం వల్ల తర్వాత ఏమవుతుందంటే, ఇక్కడ అవుట్పుట్లో మనకి సిన్ గ్యాస్గా లేదా సింథటిక్ గ్యాస్గా అవుట్పుట్ అనేటటువంటిది వస్తుందన్నమాట ఈ ప్రాసెస్లో. ఓకేనండి. బాటమ్ పాయింట్గా చెప్పాలంటే ఇదేంటంటే, ఇక్కడ మనం బొగ్గును పూర్తిగా కాల్చకుండా పరిమిత ఆక్సిజన్ ఉపయోగిస్తామన్నమాట హై టెంపరేచర్ దగ్గర. అప్పుడు మనకి ఏమవుతుందంటే, కొన్ని వాయువుల మిశ్రమం అనేటటువంటిది మనకు బయటకు వస్తుంది. అదే మనం కోల్ గ్యాసిఫికేషన్ అని అంటామన్నమాట. ఆ ప్రాసెస్ మనం చూసుకుంటే ముందుగా కోల్ని తీసుకుంటాం, పైరాలసిస్. ఓకేనండి. పైరాలసిస్ అనే ప్రాసెస్ ద్వారా మనం ముందు డ్రై చేస్తామన్నమాట, పొడి చేస్తాం. పొడి చేసి తర్వాత హీట్ చేస్తాం. ఈ హీట్ వల్ల మనకి ఏమవుతుందంటే, సింథటిక్ నేచురల్ గ్యాస్ అనేటటువంటిది బయటకు వస్తుంది. దాన్నే మనం సిన్ గ్యాస్ అని అంటాం. అంతే. ఓకేనా. దాన్నే మనం సిన్ గ్యాస్ అని అంటాం. అవుట్పుట్లో మనకి హైడ్రోజన్ వస్తుంది, అలాగే కార్బన్ మోనాక్సైడ్ కూడా వస్తుంది. ఓకేనండి. ఇది మనకి చిన్న కాన్సెప్ట్ తెలియాలి మనకి ఇక్కడ. సిన్ గ్యాస్ అనేటటువంటిది ఇలా మనకి ఉత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. ఓకేనండి. సింపుల్గా చెప్పాలంటే, బొగ్గుని తక్కువ ఆక్సిజన్ సమక్షంలో ఎక్కువ హీట్ ఇచ్చి ఉత్పత్తి చేసేటటువంటి ప్రక్రియ మనకి కోల్ గ్యాసిఫికేషన్ అంటాం. అంతే. దీన్ని మనకి ఇక్కడ అవుట్పుట్స్ ఏమొస్తాయంటే, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, మీథేన్ వస్తుంది, అలాగే మనకి హైడ్రోజన్ వస్తుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ కూడా వస్తుంది. ఓకేనా. అది మనకి ఇంపార్టెంట్ అనమాట. మరి దీన్ని ఎక్కడ అప్లికేషన్ యూజ్ చేస్తాం? దీని ద్వారా మనకి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు, ఎరువుల తయారీకి ఉపయోగించుకోవచ్చు, అలాగే
మనకి హైడ్రోజన్ ఉత్పత్తి కూడా ఇక్కడ దీని నుంచి హైడ్రోజన్ కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. అది ఇక్కడ ప్రాసెస్ అనమాట. కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, కార్బన్ డయాక్సైడ్ కూడా ప్రొడక్ట్స్ వస్తున్నాయి అన్నమాట. మీకు తేడా తెలుసా? కార్బన్ మోనాక్సైడ్కి కార్బన్ డయాక్సైడ్కి తేడా. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఈ యొక్క వస్తువు పూర్తిగా మండింది అనుకోండి, పూర్తిగా మండిపోవాలి. పూర్తిగా మండిపోతే మనకి కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. అదే వస్తువు పాక్షికంగా కాలిందనుకోండి, కార్బన్ మోనాక్సైడ్ అనేటటువంటిది వస్తుంది. అది తేడా. ఈ రెండిట్లో ఏది హానికరం అంటే కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడే హానికరం కార్బన్ డయాక్సైడ్తో పోల్చుకుంటే. అది మనకి డిఫరెన్స్ అన్నమాట. ఓకేనండి, ఇది మనకి డిఫరెన్స్. అయితే ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? బొగ్గు గురించి చెప్పుకున్నాం, బొగ్గు వనరులు రిసోర్సెస్ గురించి చెప్పుకున్నాం, ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. అయితే తర్వాతలో ఏంటంటే ఈ యొక్క ఉత్పత్తి ఎంత చేస్తున్నాం అనేటటువంటిది కూడా మనం చెప్పుకున్నాం. దాదాపుగా ఒడిస్సాలో అయితే 1,00,000కి పైగా మిలియన్ టన్నులు చేస్తున్నామని, జార్ఖండ్లో అయితే 93,000 ఎందుకైనా బెటర్ రాసుకోండి. ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ ఇది మనకి కింద వస్తుంది. ఒడిస్సాలో ఎంత ఉత్పత్తి చేస్తున్నామని చెప్పుకున్నాం, 1,00,000కు పైగా చేస్తున్నాం. దాదాపుగా ఇంత చేస్తున్నాం అన్నమాట. ఇన్ని మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం ఒడిస్సాలో. జార్ఖండ్లో మనకి ఎంత? 93,254 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం ప్రస్తుతానికి. ఎగ్జామ్ టైంకి మరి కొంచెం పెరగచ్చు. అదే ఛత్తీస్గఢ్లో 85,263 మిలియన్ టన్నులు. ఎంటీ అంటే మిలియన్. ఇన్ని మిలియన్ టన్నులు ఉత్పత్తి బొగ్గుని చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? భారతదేశంలో తొలి బొగ్గు క్షేత్రం ఏమని చెప్పుకున్నాం? వెస్ట్ బెంగాల్లో ఉంది, రాణిగంజ్ అని చెప్పుకున్నాం. ఒడిస్సాలో తాల్చేర్. ఇవన్నీ మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇదంతా దేనికి సంబంధించి ఇంతవరకు చెప్పుకున్నాం? మనం బొగ్గుకి సంబంధించి చెప్పుకున్నాం. తరువాత వచ్చేది ఏంటి మనకి? పెట్రోలియం. పెట్రోలియం అంటే ఏంటిది? ఆయిల్. అంతే కదా? ఆయిల్ గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. ఆయిల్ అంటే పెట్రోలియం, అది కూడా మనకు తెలుసు. ఇది కూడా తయారవుతుంది. ఓకేనండి. ఈ పెట్రోలియం నుంచే మనకి పెట్రోల్ అనేటటువంటి ఉత్పత్తి వస్తుంది. ఓకేనా? దీని నుంచే మనకి పెట్రోల్ అనేటటువంటిది వస్తుంది. మరి బొగ్గు ఎలా ఫార్మేషన్ అయిందో చూసాం. అదేవిధంగా మనకి ఆయిల్ కూడా అలాగే మనకి తయారవుతుంది. అయితే చిన్న తేడా ఉంటుంది. ఈ ఆయిల్ తయారీలో చిన్న తేడా. ఇది ఎలా తయారవుతుందంటే, ఈ యొక్క ఆయిల్, క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నల్ల బంగారం అని అంటాం మనం. ఇదే కదా ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇది కూడా సేమ్. చాలా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏమవుతుందంటే, సముద్రంలో నివసించే జీవులు, ఓకేనండి, సముద్రంలో నివసించే జీవులు ఏవైనా అవ్వచ్చు. అవి ఆల్గే అవ్వచ్చు, ఓకేనా, సూక్ష్మజీవులు అవ్వచ్చు. ఆల్గే, సూక్ష్మజీవులు, అలాగే సముద్రంలో సముద్రపు మొక్కలు, ఓకేనండి, సముద్రపు మొక్కలు, అలాగే జంతువుల అవశేషాలు, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా సముద్రపు అడుగున వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవన్నీ చనిపోయి ఇది సముద్రం అనుకుంటే మనకి ఈ యొక్క సముద్రం అడుగున ఏమవుతాయంటే పూడుకుపోతాయి అన్నమాట. ఈ యొక్క సముద్రం అడుగున పూడుకుపోతాయి. ఇలా పూడుకుపోవడం వల్ల లేదా పాతుకుపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ కొన్ని లక్షల సంవత్సరాలు అవుతుంది కదా, భూమి లోపల ఏమవుతుంది? సముద్రం ఎక్కడ ఉంది? భూమిపైనే కదా ఉంది. ఇక్కడ ఏమవుతుంది? హై ప్రెజర్, సేమ్ కాన్సెప్ట్. అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనం వలన ఇక్కడ ఏమవుతుంటే ఒక ద్రవ రూపంలో మనకి భూమి అడుగున ఇది ఫార్మేషన్ అనేటటువంటి జరుగుతుంది సముద్రపు అడుగు భాగంలో. ఆ తయారయ్యిందే మనకి ముడి చమురు అంటాం, క్రూడ్ ఆయిల్. ఓకేనండి, ఇలా మనకి తయారవుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? అదే
బొగ్గుకి నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఏంటి, కంపేర్ టు స్టడీ అని. మనం క్లాసులు కూడా అలాగే చెప్పుకుంటున్నాం. అలాగే ముడి చమురు, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి, ముడి చమురు లేదా క్రూడ్ ఆయిల్ చెప్పుకుంటున్నాం. ఈ రెండింటికి తేడా, ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే, ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే జరుగుతుంది. ఇది భూమి మీద జరుగుతుంది కదా, భూమి మీద జరుగుతుంది. ఇది సముద్రంలో జరుగుతుంది, దొరుకుతుంది. అలాగే అలా మనం డిఫరెన్స్లు గుర్తుంచుకోవాలన్నమాట. ఇదేంటి, మనకి ఘన రూపంలో లభిస్తుంది, అంతే కదా. ఇది ఘన రూపంలో కదా ఉంటుంది కార్బన్. ఇది మనకి ద్రవ రూపంలో ఉంటుంది, నల్ల బంగారం అని కూడా అంటాం, ద్రవ రూపంలో లభిస్తుంది. ఇలా మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఇంతవరకు చెప్పుకున్నది ఏంటి, ముడి చమురు గురించి, పెట్రోలియం గురించి. అయితే ఇవన్నీ ఎలా వస్తాయి, మనకి మెయిన్ కాంపోనెంట్ ఇక్కడ ఏం దొరికింది, మనకి ఆయిల్. అదే మనకి క్రూడ్ ఆయిల్ లేదా ముడి చమురు అంటాం. ఓకేనండి, ముడి చమురు, క్రూడ్ ఆయిల్ లేదా ముడి చమురు అంటాం. ఈ క్రూడ్ ఆయిల్ గురించి తీసుకుంటే దీన్ని మనం యాక్చువల్గా దిగుమతి చేసుకుంటున్నాం మన దగ్గర. ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం అంటే మన దగ్గర రిఫైనరీస్ ఉన్నాయి, శుద్ధి చేసేటటువంటి కర్మాగారాలు మన భారతదేశంలో ఉన్నాయి. అందువల్ల ఈ యొక్క క్రూడ్ ఆయిల్ మన దగ్గర దొరకదు, సహజంగా మన దగ్గర లేదు, తక్కువ ఉంది. అందుకే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. దీన్ని, ఈ క్రూడ్ ఆయిల్ తీసుకొని ప్రాసెస్ చెప్తున్నాను ఎలా తయారవుతుంది అనేది. ఈ యొక్క క్రూడ్ ఆయిల్ అనేటటువంటిది మనం ఇక్కడ తీసుకుంటామన్నమాట. దీన్ని ఏం చేస్తామంటే చాలా ఇలా పంపిస్తామన్నమాట. ఇక్కడ నుంచి ఒక పెద్ద టన్నల్ రూపంలో పొడవుగా ఉంటుందన్నమాట. ఇక్కడ పొడవుగా ఒక టన్నల్ రూపంలో ఉంటుంది. ఓకేనండి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ ఈ యొక్క పద్ధతిని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే వీటి నుంచి కొన్ని ప్రొడక్ట్స్ బయటికి తీస్తామన్నమాట. ఈ ముడి చమురు నుంచి. ఈ ముడి చమురు అనేటటువంటిది ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద మనకి ఒక్కొక్క ప్రొడక్ట్ అనేటటువంటిది వస్తాయన్నమాట. దీన్ని మండించడం వల్ల మనకి ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద ఈ క్రూడ్ ఆయిల్ మండించడం ద్వారా ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద మనకు ఒక్కొక్క ప్రొడక్ట్ వస్తుందన్నమాట. అందులోనూ ఒక ప్రొడక్టే పెట్రోల్. ఓకేనండి. అయితే ఫస్ట్ ఈ క్రూడ్ ఆయిల్ని 20 డిగ్రీల దగ్గర మనం ఏమి ఫ్రాక్షన్ చేస్తామంటే, అంటే ఏది సపరేట్ అవుతుందంటే 20 డిగ్రీల వద్ద ప్రోపేన్ బ్యూటేన్ డయాగ్రామ్ మళ్ళీ వేస్తాను, నీట్గా ఉంటుంది. ఇది మనకి క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ నుంచి మనం ఇక్కడి నుంచి ఇలా ఒక పెద్ద డిస్టిలేషన్, ఒక టన్నల్ లాంటిది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది బయటికి ఎండ ప్రొడక్ట్స్ వస్తాయి, ఇక్కడ ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది. ఇక్కడ మనం గ్యాప్ ఉంచుకోవాలి ఈ పాయింట్ల దగ్గర. ఫస్ట్ 20 డిగ్రీల దగ్గర మనకి ఏ వస్తాయి ప్రొడక్ట్లు, ప్రోపేను బ్యూటేను వస్తాయి. మరి కొంచెం హీట్ పెంచాం, 100 డిగ్రీల దగ్గర మనకి ఏమొస్తాయంటే పెట్రోల్ వస్తుంది. ఇంపార్టెంట్ 100 డిగ్రీల దగ్గర మనకి పెట్రోల్ వస్తుంది. మరి కొంచెం పెంచాం 250, ఈ 250 డిగ్రీల దగ్గర మనకి కిరోసిన్ వస్తుంది. మరి కొంచెం పెంచాం 300 డిగ్రీలు, ఈ 300 డిగ్రీల మనకి డీజిల్ వస్తుంది. ఓకేనండి, డీజిల్ వస్తుంది. ఇలా మనం సెగ్రిగేషన్ అనేటటువంటిది చేస్తామన్నమాట. ఆర్డర్ కూడా అడుగుతాడు, ఆరోహణ క్రమంలో అమర్చండి లేదా అవరోహణ క్రమంలో అమర్చండి అని. ఓకేనా. 20 డిగ్రీల దగ్గర మనకి ప్రోపేన్ బ్యూటేన్, 100 డిగ్రీల దగ్గర మనకి పెట్రోల్, 250 దగ్గర కిరోసిన్, 300 దగ్గర డీజిల్. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇలా మనకి ఆయిల్ కూడా ఉత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనం శుద్ధి చేసేసాం కదా, ఆయిల్ని దిగుమతి చేసుకున్నాం, శుద్ధి కూడా చేసుకున్నాం. ఎక్కడ ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది, ఎక్కడైనా ఉన్నాయా మన భారతదేశంలో అంటే ఆయిల్ రిఫైనరీస్ మన భారతదేశంలో కూడా ఉన్నాయన్నమాట. చాలా తక్కువే ఉన్నాయి, కానీ ఎక్కువ మోతాదులో మనం చెప్పుకోవాలి. మొట్టమొదటిగా మనకి ఏంటంటే భారతదేశంలో తొలి చమురు క్షేత్రం ఎక్కడుందని అడుగుతాడు.
దిగ్బాయ్ ఎక్కడండి? దిగ్బాయ్ ఇది ఎక్కడ ఉంది? అస్సాం. ఓకేనా? అస్సాంలో ఉందన్నమాట దిగ్బాయ్. ఈ దిగ్బాయ్ అనేటటువంటిది ఎక్కడ ఉంది? అస్సాంలో మనకి ఉంది ఈ యొక్క చమురు క్షేత్రం. మరి కంపారిటివ్ స్టడీ, భారతదేశంలో మొట్టమొదటి బొగ్గు క్షేత్రం ఎక్కడుంది అని అడుగుతాడు. వెస్ట్ బెంగాల్ రాణాగంజ్లో ఉంది. అదే చమురు క్షేత్రం అయితే దిగ్బాయ్ అస్సాంలో ఉంది. ఓకేనండి, ఇంపార్టెంట్. అలాగే ఇంకా ఉన్నాయంటే ఉన్నాయి. గౌహటి అన్నీ అస్సాంలో ఉన్నాయి. గౌహటి తర్వాత బొంగైగావ్ ఇవన్నీ నోట్ చేసుకోవాలండి. ఇవి ప్రిలిమ్ సబ్జెక్టులు కాదు, మెయిన్ సబ్జెక్టులు. ఓకేనా? గౌహటి, బొంగైగావ్, అలాగే నొమాలిగాడ్ ఇవన్నీ అస్సాంలోనే ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ది చెప్పుకున్నాం దిగ్బాయ్, రెండోది గౌహటి, మూడోది బొంగైగావ్, నాలుగోది నొమాలిగాడ్. ఇవన్నీ కూడా అస్సాంలోనే చమురు క్షేత్రాలు అన్నమాట, చమురు క్షేత్రాలు. మరి ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉన్నాయా? బొగ్గు అయితే లేదు. ఈ యొక్క కోల్ అయితే మన దగ్గర ఉన్నాయి. చమురు క్షేత్రాలు అయితే, శుద్ధి కర్మాగారాలు, రిఫైనరీస్ అయితే ఉన్నాయి. ఎక్కడ? కృష్ణ గోదావరి బేసిన్ దగ్గర అయితే ఉన్నాయి. ఎందుకు? మరి ఈ చమురు అనేటటువంటిది ఎక్కడ తయారవుతుంది? సముద్రం దగ్గరే కదా. అందుకే మన దగ్గర తీర ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ అవకాశం ఉందన్నమాట. ఓకేనా? అయితే భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క చమురులో భారతదేశం స్థానం ఎంత అని అడుగుతాడు. మనం ఎన్ని టన్నులైతే మనం ఉత్పత్తి చేస్తున్నాం, శుద్ధి చేస్తున్నాం అంటే దాదాపుగా ప్రజెంట్ కరెంట్ ఎంత అంటే 258 మిలియన్ మెట్రిక్ టన్స్ అయితే ప్రస్తుతానికి చేస్తున్నాం. 4వ స్థానంలో ఉన్నామన్నమాట చమురు శుద్ధి ఉత్పత్తి చేయడంలో. అయితే మన దగ్గర ఎన్ని కర్మాగారాలు ఉన్నాయంటాడు? ఫ్యాక్టరీస్, చమురు శుద్ధి కర్మాగారాలు 22 ఉన్నాయన్నమాట మన భారతదేశంలో. ఓకేనండి, 22 అయితే మనకి భారతదేశంలో అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి? ఆయిల్ రిఫైనరీస్. అలాగే ఆఫ్షోర్ రీజియన్ కూడా మన దగ్గర ఒకటి ఉంది. ఆఫ్షోర్ అంటే సముద్ర ప్రాంతం అన్నమాట. ఏంటి? బాంబే హై ఈ ప్రాంతంలో మనకి బాంబే ప్రాంతంలో ఉంది. అలాగే మనకి బాంబే హై లేదా ముంబై హై అంటాం. ఇది అత్యంత ప్రసిద్ధమైనటువంటి చమురు క్షేత్రం అన్నమాట. ఓకేనా? బాంబే హై. మొట్టమొదటిదంటే దిగ్బాయ్ అస్సాంలో ఉంది. ఆంధ్రాలో కృష్ణా గోదావరిలో ఉంది. ఓకేనా? ఎంత ఉత్పత్తి చేస్తున్నామంటే 258 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉత్పత్తి చేస్తున్నాం. భారతదేశం స్థానం ఎంత అంటే పొజిషన్, భారతదేశం పొజిషన్ ప్రపంచంలో చూసుకుంటే 4వ స్థానంలో ఉన్నాం. ఓకేనా? మరి ఏపీలో ఇంకా ఉన్నాయి. ఈ యొక్క కృష్ణా ఈ యొక్క బేసిన్ దగ్గర మనం ఏం చేస్తున్నామంటే, మనం విశాఖపట్నం దగ్గర మనకి ఒకటైతే ఉంది. ఓకేనా? విశాఖపట్నం ప్రాంతంలో మనం ఒకటి చేస్తున్నాం అన్నమాట. అది ఎంత అంటే 15, ఓకేనండి, 15 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం. ఓకేనా? ఏపీలో విశాఖపట్నం దగ్గర మనం ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకోటి కూడా ఉంది, తాటిపాక. ఇక్కడ ఏంటంటే జస్ట్ మన అవసరాలకి, స్థానిక అవసరాలకి ఇక్కడ సరిపోతుంది. పెద్దగా ఉత్పత్తి కాదు కానీ స్థానిక అవసరాలు సరిపోతుంది. ఎవరి ఆధ్వర్యంలో అంటే మనకి ఓఎన్జీసీ ఆధ్వర్యంలో దీన్ని నడుపుతున్నాం. తాటిపాక. మరి విశాఖపట్నం దగ్గర ఉన్నది ఎవరి ఆధ్వర్యంలో ఉంది? హెచ్పిసిఎల్. నీట్గా రాస్తాను ఇక్కడ. మన దగ్గర కూడా
చమురు నిల్వలు అయితే ఉన్నాయి. రిఫైనరీస్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? విశాఖపట్నంది హెచ్పిసిఎల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. 15 మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రయాణం చేస్తున్నాం ఇక్కడ. అదే తాటిపాకలో అయితే మనం ఎంత చేస్తున్నామండి? ఓఎన్జీసీ ఇది ఆధ్వర్యంలో ఉంది. జస్ట్ 1 మిలియన్ మెట్రిక్ టన్ అనుకోండి, ఓకేనా. అయితే పెద్దది ఎక్కడ ఉంది అని అడుగుతాడు. చమురు నిల్వల క్షేత్రం గుజరాత్లో ఉంది, జామ్నగర్, ఓకేనా. జామ్నగర్ ఇవన్నీ రాసుకోవాలి మనం. జామ్నగర్లో మనకి ఉంది అని చెప్పొచ్చు. గుజరాత్లో జామ్నగర్ దగ్గర అతిపెద్ద ముడి చమురు క్షేత్రం లేదా రిఫైనరీస్ అనేటటువంటిది మనకి ఉంది అని చెప్పొచ్చు. అయితే ఇంతవరకు మనం ఏం చూసాం? బొగ్గు గురించి చూసాం, అలాగే పెట్రోలియం లేదా పెట్రోలియం అనేది ఒక ప్రోడక్ట్, ఓకేనా. పెట్రోల్ అనేటటువంటిది ఒక ప్రోడక్ట్. దేని నుంచి వచ్చింది? పెట్రోలియం అనేటటువంటి ముడి సరుకు నుంచి వచ్చింది. అందులోనూ ఒక్కొక్కటి ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని డిగ్రీల దగ్గర వేడి చేస్తే ఏ వస్తున్నాయి కూడా చూసామన్నమాట, ఓకేనండి. ఇలా మనకి ఇంకొక ఇది మనం చెప్పుకుంటే సరిపోతుంది, ఓకేనా. తర్వాత మనకి ఏంటంటే ఇంపార్టెంట్ వే న్యూక్లియర్ తర్వాత చూద్దాం, చాలా పెద్ద కాన్సెప్ట్, ఓకే. ఇంతటితో మనం ఈరోజు స్టాప్ చేద్దాం, ఓకేనా. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, మెల్లమెల్లగా మనం చూద్దాం. అయితే స్థాపిత సామర్థ్యం ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ మీద ఒక బిట్ అడుగుతాడు. ప్రస్తుతానికి మన భారతదేశంలో ఎంత స్థాపిత సామర్థ్యం ఉంది, మనం ఎన్ని మెగావాట్లు మన దగ్గర ఉన్నాయి, స్థాపించి ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ అనమాట, ఓకేనండి. స్థాపిత సామర్థ్యం అంటే ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అంటే భారతదేశంలో ఉన్న విద్యుత్తు నాన్ ఫాజుల్ అవ్వచ్చు, ఫాజుల్ అవ్వచ్చు, మొత్తం కలిపి మన దగ్గర ఎంత ఉత్పత్తి జరుగుతుంది అని అర్థం. ఎంత అంటే అది కూడా ఇంపార్టెంట్, ప్రజెంట్ కరెంట్ అఫైర్స్, ఓకేనా. ఇన్ని మెగావాట్లు మన దగ్గర ఉందన్నమాట, ఓకేనండి. 5,40,014 మెగావాట్లు మన దగ్గర స్థాపిత సామర్థ్యం ప్రస్తుతానికి ఉంది. ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ఎగ్జామ్ టైంకి పెరగవచ్చు, ఓకేనా. ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ భారతదేశం దగ్గర శిలాజ ఇంధనాలు అలాగే పునరుత్పాదక ఇంధనాలు కలిపి మొత్తం సామర్థ్యం మన దగ్గర ఎంత ఉందంటే మెగావాట్లో చెప్పాలంటే 5,40,014 మెగావాట్లు. అదే గిగావాట్లో చెప్పాలంటే 540 గిగావాట్లు. ఒక 3 సున్నాలు ముందుకు పెట్టడమే, ఓకేనా. ఇన్ని 540 గిగావాట్స్ ప్రస్తుతానికి మన ఇండియాలో జనరేషన్ జరుగుతుంది, స్థాపిత సామర్థ్యం, ఓకేనా. మనం గోల్స్ కూడా పెట్టుకున్నాం. 2030 నాటికల్లా జీవామృత్ కాల్స్ అవ్వచ్చు, అమృత్ కాల్స్ అవ్వచ్చు, లక్ష్యాలు అవ్వచ్చు. మనం COP21 సదస్సులో మనం చెప్పుకున్నాం కదా, మీటింగ్లో మనం ఒక మెమోరాండం ఇచ్చామన్నమాట. అక్కడ ఏమిటని, అందులోనే 2030 నాటికి 500 గిగావాట్లు మనము నాన్ ఫాజిల్ ఫ్యూయల్ నుంచి ఉత్పత్తి చేయగలగాలి ఎనర్జీ అనేటటువంటిది 2030 నాటికి. అలాగే కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి, ఓకేనండి. అది మన టార్గెట్ అనమాట. అయితే ప్రస్తుత ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అర్థమైంది కదా, ఎంతమంది దగ్గర ఉంది? 540 గిగావాట్స్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, ఓకేనండి. 540 గిగావాట్స్. అలాగే ఇందులో ఫాజుల్ ఎంత, నాన్ ఫాజుల్ ఎంత, శిలాజ ఇంధనాల నుంచి ఎంత, అలాగే శిలాజేత ఇంధనాల నుంచి ఎంత. ముందు ఫాజుల్ ఫ్యూయల్స్ చూద్దాం, ఓకేనా. ఫాజుల్ ఫ్యూయల్స్ ఇవి హానికరం, అంటే కోలు, పెట్రోలు ఇటువంటివి అన్నమాట, ఓకేనా. సహజ వాయువు ఇవి, వీటి నుంచి మనం 43% ఉత్పత్తి చేస్తున్నాం, ఓకేనా. 43% ఎందులోన 540 గిగావాట్లో 43% ఇక్కడి నుంచే వస్తుంది. నాన్ ఫాజుల్ ఫ్యూయల్స్ నుంచి మనం చూసుకుంటే ఇందులో మనం ఇంకా చాలా ఉన్నాయి. ఫాజుల్ ఫ్యూయల్స్లోనే ఇంకా చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు ఓన్లీ ఫాజుల్ ఫ్యూయల్స్ కదా, ఇందులో మనకేంటి కోల్ చెప్పుకున్నాం. ఎంత? కోల్ నుంచి 43%, హైయెస్ట్ మేజర్ ఇదే ఉంది 43, ఓకేనా. తర్వాత పెట్రోల్ నుంచి 3.9, అలాగే
డీజిల్ నుంచి 0.1 తయారీ, అలాగే లిగ్నైట్ నుంచి 1.3. ఓకేనండి, ఇలా మనం తయారు చేస్తున్నాం. ఇదంతా కూడా ఫాజిల్ ఫ్యూయల్స్. ఇదంతా కలిపితే ఇదొక 43, ఇదొక 4, 47, ఇది ఒక 48% ఉంది దగ్గర ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి. మరి మిగతా అదేంటి? నాన్ ఫాజిల్ ఫ్యూయల్సే కదా. అంటే శిలాజేతర ఇంధనాల నుంచే ఎక్కువ ఉత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది. ఇది మంచి పరిణయం అన్నమాట మనకి. నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఇందులో ఎక్కువగా మనకి ఏంటంటే సోలార్ మొదటిది. సౌరశక్తి నుంచి 28% ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం. తర్వాత విండ్ నుంచి 10%, 10.2 అనుకోండి, ప్రస్తుతానికి 10%. ఓకేనా. తర్వాత హైడ్రో అంటే జలం నుంచి, ఓకేనండి, దీని నుంచి 9.8. ఇవి మేజర్ అన్నమాట. బయో పవర్ ఉంది, వేస్ట్ ఎనర్జీ ఉంది. ఓకేనా. బయో పవర్ నుంచి 2%, వేస్ట్ ఎనర్జీ నుంచి 1%, న్యూక్లియర్ ఎనర్జీ నుంచి 1%. ఇవన్నీ తర్వాత చెప్తాను క్లియర్గా. ఓకేనా. నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్లో ఎక్కువ సింహభాగం సౌరశక్తి నుంచే వస్తుంది, 28%. ఆ తర్వాత 10% విండ్ నుంచి, 9.8% హైడ్రో నుంచి ఉత్పత్తి చేసుకుంటున్నాం మనం. మొత్తానికి 100% అయ్యింది ఇక్కడికి. ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి అయితే 47.7% ఉత్పత్తి అవుతుంది విద్యుత్ని. అలాగే నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అయితే రెన్యూబుల్ సోర్సెస్ అంటాం, వీటి నుంచి 52.3. మొత్తానికి 100 అయ్యింది ఇక్కడికి. ప్రస్తుతం ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ అంటామన్నమాట. కెపాసిటీస్ చూసుకుంటే ఎంత, ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ కూడా ఇన్స్టాల్డ్ కెపాసిటీస్లో ఉంటుందన్నమాట. అర్థమైంది కదండి. టోటల్గా అయితే స్టక్ అయితే